అవునా? అన్నా చెల్లెళ్ళు కలిసిపోతారా? చేతులు కలపనున్న జగన్ షర్మిల సయోధ్య కుదిర్చిన వైఎస్ఆర్ స్నేహితులు ఆస్తులు సహా అన్ని సమస్యల పరిష్కారం. అన్న వదిలిన బాణం షర్మిల జగన్ను వీడి ఎందుకు వచ్చిందో అందరికీ తెలుసు. తన కోసం కష్టపడితే కనీసం ఒక్క రాజకీయ పదవి ఇవ్వడానికి కూడా మనసు రాలేదు. దీని వెనక జగన్ ఫ్యామిలీ పాలిటిక్స్ నడిచాయని కొందరు అంటుంటారు. అందుకే బ్రదర్ అనిల్ షర్మిలను పక్కన పెట్టారంటుంటారు. దాంతో కోపమొచ్చి పోటీగా పార్టీ పెట్టారు. అక్కడ వర్కౌట్ అవ్వక నేరుగా అన్నను ఢీకొట్టడానికి ఏపీకే వచ్చారు. పోయిన ఎన్నికల్లో షర్మిల చేసిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు. కొంగు పట్టి అడుగుతున్నా న్యాయం చెయ్యండని రాయలసీమలో నడి రోడ్డున నిలబడి జగన్ తీరును ఏకిపారేశారు షర్మిల. ఆ తర్వాత ఆస్తుల గొడవ మొదలైంది. తల్లి చెల్లికి వ్యతిరేకంగా జగన్ కోర్టుకు వెళ్లారు. దీంతో గొడవలు మరింత ముదిరాయి. తండ్రి సమాధి దగ్గరికి ఒకేసారి వెళ్లనంత దూరం పెరిగింది. రక్షాబంధన్ రోజు రాఖీ కడుతూ ఫోటోలకు ఫోజులివ్వడం ఆగిపోయింది. ఒకానొక దశలో కూటమి తప్పు చేసినా సరే అదంతా జగన్ చేసిన నిర్వాకమేనంటూ విరుచుకుపడ్డారు షర్మిల. కూటమిని టార్గెట్ చేయాల్సింది జగన్ ను లక్ష్యంగా రాజకీయ విమర్శలు చేశారు. కొన్నిసార్లు వైఎస్ భారతిని కూడా పరోక్షంగా ప్రస్తావించారు. అలాంటిది సడన్ గా వైఎస్ షర్మిలలో మార్పు కనిపిస్తోంది. ఈ మధ్య జగన్ ను తిట్టడం ఆపేశారు. కూటమిపై ఫోకస్ పెంచారు. దీనంతటికీ కారణం జగన్ షర్మిల మధ్య సయోధ్యేనంటున్నారు. అన్నా చెల్లెళ్ళు ఇలా గొడవ పడడం చూసి తట్టుకోలేని కొందరు వైఎస్ రాజశేఖర రెడ్డి సన్నిహితులు బెంగళూరులో ఉంటున్న జగన్ దగ్గరికి, లోటస్ పాండ్ లో ఉంటున్న షర్మిల దగ్గరికి వెళ్లి నచ్చజెప్పారట. ఇద్దరి మధ్య ఉన్న సమస్యల చిట్టా ఏంటో రాసుకుని ఒక్కొక్కటి పరిష్కరించే బాధ్యత తీసుకున్నారట. దాదాపుగా ఇద్దరి మధ్య సయోధ్య ఓ కొలిక్కి వచ్చిందనే చెప్పుకుంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు కలిసినంత మాత్రాన పెద్ద ప్రయోజనమేమీ ఉండదు. అసలు ప్రజల్లో గౌరవం ఉండదు. ఎన్నికలప్పుడు చెడామడా తిట్టుకుని నడిబజారుకెక్కి కోర్టు మెట్లెక్కి పార్టీ పరువు కూడా తీసి ఇప్పుడు అన్నా చెల్లెళ్ళు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటే జనం అసహ్యించుకుంటారు. అయితే ఇప్పటిదాకా జగన్ పై షర్మిల చేసిన ఆరోపణల సంగతేంటని ప్రశ్నిస్తోంది బీసీవై పార్టీ. జగన్ తప్పులను హైలైట్ చేసిన షర్మిల వాటన్నింటినీ ఇప్పుడు మర్చిపోతారా అని నిలదీస్తోంది.